ఈరోజు గత 2 నెలల కిందట కర్నూలు జిల్లాలో రూరల్ అంబేద్కర్ నగర్లో బిడ్డ ఓడలు ఇద్దరు లోపల పడుకున్నారు. ఆ తల్లి బయట అరుగు మీద పడుకున్నది. ఆమె పైన కారం చల్లేసి జనవరి 16వ తేదీన కారం చల్లి ఆమె పైన సామూహిక అత్యాచారం చేసి వీడియో కూడా ఉంది. నిర్భయ కన్నా చాలా ఘోరంగా ఉంది. అది వెలుగులోకి రాలేదు. స్వయం మా ఐద్వా మహిళలు అక్కడ ఆ కమిటీ ఉంటే అక్కడ పోతే పోలీసులు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గకరంగా ఉంటే ఒక పక్క ఇద్దరు పిల్లలు ఒక బిడ్డకే సొంత ఇల్లు లేకపోతే ఇద్దరు బిడ్డలు కనండి 4 బిడ్డలను కనడం అనేది నీకు సమంజసమేనా అని ఈరోజు 25,000 రూపాయలు ఇద్దరు తర్వాత నలుగురికి ఇస్తామని చెప్తున్నావు. 25,000 రూపాయలు ఎట్లా సరిపోతుంది? ఒకవేళ ₹1,00,000 ఇచ్చినామనుకో, ₹1,00,000 ఎవరు ఆరోగ్యం కాపాడతారు? ఒక పక్క ఏమో తాగుడుకు విచ్చలవిడిగా తాగనని చెప్తారు, ఒక పక్క ఏమో మహిళల బిడ్డలను కనమని చెప్తారు. బిడ్డల కన్నీ ఇట్లా అనారోగ్యం పాలు చేసి తాగమని చెప్పేసి మగవాళ్ళకు అటు అనారోగ్యం పాలు చేసి ఎవరు బాధ్యత అని. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వంగా పునరాలోచించాలి. ఈరోజు బిడ్డలను కనమడానికి ఈరోజు అంబానీ గారు ఈరోజు వీళ్ళందరూ కూడా కంపెనీలు పెడుతుంటే కార్మికులు తక్కువ వస్తారు, లేదంటే కనుక పని చేసేదానికి తక్కువ వస్తారని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ వాళ్ళకు వాళ్ళకు ఒక పన్నులు కల్పించడానికి జనాభా చెక్ కావాలని చెప్పేసి కనడం అయింది సరైంది కాదు. అందుకని ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ మాట వెనక్కి తీసుకోవాలా, లేకుంటే కనుక రాబోయే కాలంలో మహిళలు మాత్రం చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. ఆ మాట వెనక్కి తీసుకునేంత వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. అందరినీ కలుపుకొని చేస్తాం. ఈరోజు డాక్టర్లు మేధావులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇద్దరు బిడ్డల కారణం లేని పరిస్థితి. ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి అమాంతంగా. ఏదైనా కనీసం ఒక బిడ్డ ఉంటే చదువుకునేదానికి కూడా పరిస్థితి లేదు. ఈరోజు వేలకు ఎల్కేజీ నుంచి కూడా వేలకు రూపాయలు కట్టి చదివించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కట్టి చదివించుకునే పరిస్థితి లేక ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో పోతున్న మధ్యలోనే 5వ తరగతి చదువుతున్న అమ్మాయిలు సుదూర ప్రాంతాలు ఈరోజు గిరిజన ప్రాంతాల్లో కానీ లేదా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈరోజు యువతర గ్రామానికి పోయి హై స్కూల్కి పోయే స్థాయి పోయినప్పుడు ఆ ఊళ్ళో 5వ తరగతి వరకే చదువుకుంటున్నారు పిల్లలు. మధ్యలోనే చదువు సాధిస్తున్నారు. ఈరోజు విద్య వైద్యము ఈరోజు సామాన్య ప్రజలకు అందకపోగా ఈరోజు బిడ్డలను కనడం అనేది సరైనది కాదనేది కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక రకంగా హెచ్చరిస్తున్నాం.